అందరికి నమస్తే నల్లా ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారా నేనైతే మస్తుగా ఉన్నానల్లా ఈ తాతను చూసినాక మస్తు ఖుషి అయినా తాత ఎవరు అంటారా జర్రాగురి పరిచయం చేస్తా కానీ ఈలటి నుంచి మన ఛానల్ కొత్త ప్రయత్నం చేస్తుంది ఇన్నొద్దులు మట్టిలో మాణిక్యాలను వెలికితీసిన మరుగునబడ్డ కళలను వెలికితీసిన ప్రజల తరపున ప్రశ్నించిన ప్రజల తరపున కొట్లాడిన ఆ కొట్లాడేటోళ్ళని ఇంటర్వ్యూ చేస్తే ఎట్లుంటుంది అట్లా మరుగునబడ్డ కళలను వెలికితీస్తున్న వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే ఎట్లుంటుంది అంటే ఒక యాంకర్ ఇంటర్వ్యూ చేస్తే ఎట్లుంటుంది అని చెప్పేసి ఒక కొత్త ప్రయత్నం మొదలుపెట్టింది మన ఛానల్ ఈ ప్రోగ్రామ్ను ముందడి తీసుకుపోండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఇక ఆ తాత ఎవరో కాదు మన తల్వార్ తాతకు వెల్కమ్ చేద్దాం తాత నమస్తేనే నమస్తే నమస్తే మనవరాల నమస్తే ఎట్లున్నావు తాత నేనైతే మంచిగానే ఉన్నా మరి మీరే ఎట్టున్నారు ఏంది నేను కూడా మస్తుగా ఉన్నా నేను చూస్తుంటే కనిపిస్తుంది కానీ అయ్యో అడగాల కాబట్టి అడుగుతున్నా అడగాలి అయితే తాత నిన్న మొన్న జర పానం శాత కాకుంటుండే ఏ జర్రా అదే అవపడతలేదురా నా మాట ఇక మాట జర్రా ఏంటంటే ఒక 3-4 దినాలు కొద్దిగా జ్వరం వచ్చినట్టుండి పానం చూస్తూ పన్యా ఇక తాతకు మంచిగా లేదు మనవరాలకు కూడా మంచిగా లేదు నిన్ను చూడంగానే పానం లేచొచ్చిన అంతేనా నాకైతేనే అవుతుంది నా మనవరాలను చూస్తే నేను కూడా నా కండ్ల సంబూరం అంతే ఎగురుడు దుంకుడే రాక నా మనవరాల దగ్గరకు వచ్చిన మళ్ళీ అందులో ఊరు పట్నం వస్తే నేను ఇక పట్నం రావాలంటే నాకు రాబుద్ది కాదు రాజరా ఎందుకు తాత ఇక ఊళ్ళోనేమో జర చెట్ల పొడి శలకల పొడి చేను పొడి తిరిగినోని బావి దగ్గర పోయేటోని అయితే ఈ పట్నం రావాలంటేనే కొద్దిగా నాకు ఎందుకో పరిశానే అనిపిస్తుంది అయినా ఇక నా మనవరాలకి ఇంత గానం కదా ఒకసారి చూసి వస్తా థ్యాంక్ యూ తాత మనవరాల కోసం ఇంత కట్టబడి పట్నం వచ్చిన ఊరిసి పెట్టి రాకబుద్ధి కాదు తాత ఇంకా ఏం సంగతులు అంత మంచిగానా పొద్దుగాల ఎన్నిటికి ఎక్కినవే తాత ఇక పొద్దుగాల మబ్బులు ఉంటుంది 5 గంటల బస్సు అన్ననే ఎక్కిన ఎక్కి 7-7:30 వరకలా మంచిగానే అది ఎల్బీ నగరం ఆడ దిగి మళ్ళీ వామ్మ నీ కాడికి రావాలంటే బాగానే దూరం అనిపించింది నాకు ఆడెక్కి ఈడ దిగుడు మళ్ళీ ఉప్పల దిగుడు ఆడ దిగుడు వీడికి జేబీసా నాకు అనరాదమ్మా మా అండ్ల దిగిన మరి యాదుండద్దా నీకు మనమరాల దగ్గర పోతే ఇంత తిప్పలు అయితే ఇక జేబీస్ లా దిగిన ఆడ బస్ దిగి మళ్ళీ ఆడ ఆటో ఎక్కితే పోయిన దిగిన ఇప్పుడు మనమరాల దగ్గరికి వచ్చినా యాదు ఉండాలంటే ఇంత తిప్పలు పడితేనే యాదు ఉంటుంది అమ్మా తాత కాడికి అంటే నా మనవరాల కాడికి పోతుంటే ఇంత తిప్పలు అయింది అనేది యాదు ఉండాలి నాకు అట్ట అయితేనే యాదకొచ్చుకుంటా అట్ట అయినా ఉంచుకుంటా అట్ట కాకుండా ఉంచుకుంటా మనవరాలను మర్చిపోయే తాత ఉంచాడు ఎందుకు అట్లా ఎన్నడూ మర్చిపోను ఇంకా అమ్మా పిరిబాసు పెట్టరు కదా పిరిబాసు మీ అవ్వ అయితే వచ్చు నన్ను కొద్ది దాకా దొరకలే అంటే ఒక ఊరు ఉంటుంది నానపురం ఇంకా దాటినాక జర సౌటుపల్లి దగ్గరకు వస్తే కొద్దిగా ఖాళీ అయింది ఎందుకంటే మబ్బుల బస్సు కాదు జర బాగా అది ఒక్కటే వస్తుంది పొద్దుగాల కాబట్టి అంతా పట్నం పట్టాలన్నా ఉద్యోగాలు చేసేవాళ్ళు బండ్లు డ్రైవర్లు ఫుల్గా వస్తుంది తెల్లారుదామున ఇంకా జర దొరికింది అనుకో అటు ఇటు చేసి వచ్చిన ఇక సౌటుపల్లికి వచ్చాక జర ఆరాంసే వచ్చా అట్లా తల్వార్ తాత నిన్ను తల్వార్ తాత అంటున్నా కదా అవును నీ అసలు పేరేంది ఇక అసలు పేరు సంజీవ అసలు పేరు కంటే తల్వార్ తాతనే ఇష్టం ఉన్నట్టున్నది కదా ఇక నాకు తల్వార్ తాత అయితే ఇక నా ఏజ్ తగ్గట్టు పేరు ఎట్లున్నాయి మోకాల నొప్పులు జర్ర నొప్పులు అంటే ఇక దాన్ని చెప్పలేమురా ఇక ఏజ్ అయిపోయింది మనవరాల ఇప్పుడు మీరు అంటే ఉడుకు రక్తం అమ్మ మంచి ఊర్రు ఇక నాకు ఇక మొక్కలు ఏం చేతులు కాళ్ళు చేతులు తిమ్మిర్లు అప్పటోళ్ళు మీరేనా అయ్యమ్మా మీద ఏమున్నా ఏదో అప్పుడు దొరికిన మెతుకులు గంజి మెతుకులు ఆరబెట్టినా ఇంత చింతకాయ పచ్చడా గోంగూర వండి తెంపుకొని వస్తే పొనగంటి కూర ఎట్టుండేది గోంగూర అంటే పుంటి కూర అంటారు ఇక అదే అన్ని అప్పుడు ఉండేది బంకోటి కూర పచ్చల కూర మీ సైడ్ గోంగూర అంటారు గోంగూర అంటారా పుంటి కూర అంటారా పుంటి కూరనే నువ్వు కూడా స్టైల్ బాట పట్టినవు ఇక నా మనవరాళ్ళు మనమండలు అందరూ అంటారు అవి కేప్సికం దాని పేరేమంటారు కేప్సికము అంటారు ఏమేమో కూరగాయలు ఇప్పుడు కొత్తగా వచ్చినాయి నాకు తెలుసా ఆ పట్ల ఏముంటది ఇంత శలకల బీర తీగ ఇంత దొండ తీగ ఇంత కాకర తీగ అటువంటివి తింటే తిన్నాం అప్పటోళ్ళు ఎన్నిటికి లేదురే తాత అప్పటోళ్ళు ఎన్ని గంటలకు లేదురు పొద్దుగాల ఎక్కడ లేదురు 3-4 గంటలకే లేచిపోయి మూటలకు వచ్చేది మాకు జీతాలు జీతం ఉండాలి మూట కొట్టాలి మళ్ళా రావాలి గడ్డు బర్రెలకు ఆవులకు ఇంతలా మోపులు కట్టుకు రావాలి పచ్చిగడ్డివి ఇంత కథం లేదు తల్వార్ తాత ఛానల్ పెట్టిండు కదా తల్వార్ తాత ఛానల్ పేరు ఏం పేరు
తల్వార్ తాత ఛానల్ పేరే తల్వార్ తాత. అంతేనా? మరి తల్వార్ తాత ఛానల్ అలాగ ఉండద్దని ఛానల్ కూడా తల్వార్ తాత. తల్వార్ తాత ఛానల్, ఇక ఛానల్ పేరు అదే, తాత పేరు అదే. మరి చూసేటోళ్ళకి చెప్పవా నువ్వు? చెప్పాలి కానీ ఇక నా మనవరాలు కాడికి వస్తే చూస్తుంది కానీ ఇక నా మనవరాలు చూసేటోళ్ళు కూడా నేను మీ తాతనని తెలిస్తే చాలా వాళ్ళకు వాళ్ళ తాతట, వాళ్ళ తల్వార్ తాతట, వాళ్ళ ఊరికి వెళ్ళి వచ్చినట చూసిపోదామని ఈ ముచ్చట తెలిస్తే చాలా వాళ్ళకు. ఇక నా మనమాను నువ్వు కూడా రాళ్ళు. ఇక నీకు తెలిసిన వాళ్ళు వాళ్ళు నాకు నా మనమాను లేనా, మళ్ళీ నీకు తెలిసిన వాళ్ళు నీ దోస్తులు వాళ్ళు వాళ్ళు కూడా నా మనవరాలు లేనా మరి అట్లా. తాత తల్వార్ తాత కాకముందు తల్వార్ తాత ఏం చేస్తుండే? ఇక తల్వార్ తాత కాక ముందుకు ఏం చెప్పాను నేను, ఇక తాత ఇంత మోటార్ తోలేది అటు ఇటు. ఏ మోటార్? ఇక లారీ నడిపేది. ఇక లారీ నడిపేది. ఆ తర్వాత ఆటో కొనుక్కొని ఇంటికానే ఉండి ఆటోగా నడిపేది. ఇక అది పోయింది ప్రజల కోసం అని. ఇక నా వ్యవహారాలు వేరే వేరే ఉండే. అంటే ఎట్లా? ఇక తిరిగిన అట్ట కొద్దిగా కష్టమే ఉండేది. ఇక అటు ఇటు తిరిగి పోరాటాలు, కష్టం, పార్టీలు, రాజకీయాలు అంటే వ్యవహారం రాజకీయాలు అంటే అట్టుంటది తాతకు. అట్ట చేసేది. ఇక అట్ట చేసి ఇక ఇట చేస్తే ఎంతగానో అటాటే అవుతుంది. ఇక మరి ఇట ఏ జెండా మోసిండు తల్వార్ తాత? ఇక అప్పట్లో మోసిండు మంచిగా. మా కాలంలో ఏమున్నాయిరా, ఇంత కమ్యూనిస్టు, ఇంత కాంగ్రెస్, ఇవి రెండే ఉండే. ఎక్కడ ఏం పోలేగా. కాకపోతే ఏంటంటే చూసుడే అయింది. ఇక కమ్యూనిజం ఈ కాంగ్రెస్ రెండే ఉండే. ఇక కమ్యూనిజమే చేసిన బాగా, దాంట్లో తిరిగి అట్లా ఉండేది. ఇక పార్టీలు గీతలు అన్ని వదిలేసిన ఇక గప్ప నుంచి. లారీ డ్రైవర్ గా చేసిన మరి ఎటేట తిరిగేది అంటే ఇంటికి వచ్చేదా? లారీ డ్రైవర్ల కష్టాలు ఎట్లుంటాయి? ఇప్పటికి నేను చెప్తానా, లారీ డ్రైవర్ అంటే కొద్దిగా భయం పడతారు ఎవరైనా. ఎందుకు అట్లా అంటే లారీ డ్రైవర్లు అంటే భయపడతారు అని అంటే కొంతమంది లారీ డ్రైవర్లు పోతారా నెలలు నిద్రలు కాసి ఉంటారు, దూరం పోతారు. ఒక వస్తువు పోవాలంటే ఇక్కడికి వెళ్ళి ఒక వస్తువు అక్కడ చేరాలన్నా, అక్కడికి వెళ్ళి ఒక వస్తువు ఇక్కడ చేరాలన్నా ఇక డ్రైవర్ లేకపోతే ఏది కూడదు. కాకపోతే ఎన్నో ఒకరు డ్రైవర్లు చాలా రోజులు అటు పోతారు కాబట్టి నిద్రలు కాసి ఉంటారు. కొందరికి ఇక మందాలు వాడు అటు ఇటు కొన్ని ఉంటాయి. అట్లా కొద్దిగా డ్రైవర్లను చూస్తే ఏంద్ర లారీ డ్రైవర్ అని అంటారు. కానీ అతను లేకపోతే ఒకరి ద్వారా 100 మందిని అంటారు. అట్లా అనుకుంటారు, ఇట్లా అనుకుంటారు. మంచి వాళ్ళు ఉంటారు, ఎవరో ఒకరు అట్లా. వాళ్ళు కూడా ఒకరు ఎందుకు అవుతారు అంటే ఇంటికాడ పరిస్థితులు, కథ, కార్ఖాను, వ్యవహారం, పట్టింపు అంటే ఇంట్లో ఆడ మనిషి వాళ్ళు లేకున్నా ఇక వాళ్ళు ఇక నాకు ఒకటి ఈ లారీ జీవితం అనుకొని నెలలు కొద్దిగా పోయి అదే లారీ మీద ఇష్టం. ఇక అట్లుంటే వాళ్ళు కూడా ఉన్నారు. ఏమంటాం వాళ్ళ గురించి? నువ్వు ఎప్పుడన్నా పోయినావా తాత? నేను ఇక నాది రోజు పోవచ్చుడు ఉండేనా, అటే పోతుంటివా? నాది అట్లా లేదు. అట్లా పోయేటోళ్ళు ఏమో లైన్ లో పోయేటోళ్ళు. ఇక నాది ఉష్కపోయిండేనా ఆటో నగర్ అడ్డే ఉంది కోదాడ అక్కడ పోయేది. లింగాల ఆగాని ఉండేది, అక్కడ కాసరాబాద్ ఆగాని ఉండేది. అప్పుడు నడిపింది. ఇక్కడ ఏటూ నగరం, భద్రాచలం, ఇక గివే నేను నడిపింది. అంతే. ఈ బండికి లైసెన్స్ అవన్నీ ఉంటుండేనా? అన్ని ఉన్నాయి, కాగితాలు గీతాలు అన్ని ఉండేది. నాకు కూడా లైసెన్స్ ఉండేది. నీకేం లైసెన్స్ ఉండదు? అమ్మారు చెకప్ ఏమో పిల్లగా అనేది అప్పట్లో. ఈ తాతను కాకముందుకు ఏం పిల్లగా ఉందా లైసెన్స్ అనేది ఉంది. అంత పెద్ద బండి కదా మరి ఎట్లా హ్యాండిల్ చేస్తారు తాత? ఎట్లా అంటే దాని కథ కంటే ఇక నిలువు చూపిట. ఒకసారి లారీ డ్రైవర్ల కష్టాలు చెప్తావేమో అని. నువ్వు ఒక డ్రైవర్ గా చేసినావు కదా, దాని తర్వాత ఈ కష్టాలు మాట్లాడుకున్నావు. అప్పుడు లారీ డ్రైవర్ గా నువ్వు ఎదుర్కొన్న కష్టాలు ఏముంటుండే? లారీ డ్రైవర్ గా పోతే అక్కడ పోయినాక లారీలతో పాటుగా లోడ్ చేసుకోవడం. ఒక్కొక్కసారి ఆ జేసీ పోడు ఉసుక మంచిది ఎత్తొచ్చు. ఒక్కోసారి పెడ్డలు ఉన్నది కూడా మట్టి పెడ్డలు వస్తాయి అందులో. అవి ఎత్తేది అన్న అని మాట్లాడే వరకు వెనకంగా లైన్లు కట్టిన బండ్లు పోనీ అని అక్కడ ఉసుకాగులు ఉన్నాడు బెదిరించేటోడు. అల్ల ఒక మూట ఉండేది. వాళ్ళు కైటలు కప్పలు తీసుకొని బెదిరి తీయ అనేటోళ్ళు ఉండే. ఎన్నో కష్టాలు ఉండేరా. ఒకరినే లారీ తీసుకొని వచ్చి పక్కకి పెట్టుకొని మళ్ళీ ఉసుక మొత్తం ఒక్కడే, లేకపోతే ఇంకో లారీ ఇద్దరు ఉంటే ఇద్దరు 2 బండ్లు ఒక్కడ పెట్టుకొని ఆ డ్రైవరు ఈ డ్రైవరు ఇద్దరం వచ్చి దీన్ని అంతా నేర్పుకొని మంచిగా సమానంగా మళ్ళీ మీ ఇద్దరం దాన్ని నేర్పుకొని. కూడా మీరేనా? అంటే అక్కడ జేసీపీలు ఎత్తేది ఒక్కొక్క. ఇప్పుడు పెద్దలు గిట్ట రావద్దు, అడ్డగోలుకి ఎత్తుతుంది అది. ఇక అటువంటి ఉసుకొద్దు అనుకుంటే ఇక లేబర్ తోటి ఎత్తుకు రావాలంటే వాళ్ళు మంచి ఉసుకెత్తేది. అటువంటి వాళ్ళకి కూడా ఇక కొద్దిగా పైసలు ఎక్కువ ఉండేది. జర లేబర్ పని చేస్తారు కాబట్టి. అట్లా లారీ డ్రైవర్ ఎన్ని చేసినావు తాతను? అట్లా నేను
2005 నుంచి 2009 దాకా లారీ డ్రైవర్గా చేసినావు. అంటే ఇంకా ఆటో కొన్నావా? తర్వాత 2012లో 9 దాకా నడిపి అయితే ఏం చేసిందంటే అందులో ఈ 4-5 అయినాయి. 2001 నుంచి 2002 నుంచి 4 దాకా కమాండర్ జీప్ ఉంటుంది కదా, కమాండర్ అది నడిపిన. అది అయిపోయినాక 4 దాకా నడిపినాక 4-5 అమ్మ 4 నుంచి అంటే 5-6 ఏమో ఇక్కడ హైదరాబాద్ వచ్చి మీటర్ ఆటో గ్యాస్ బండి ఉంటుందిగా అది నడిపిన పట్నంలో. అది అయిపోయినాక ఇక లారీ ఎక్కిన 6 నుంచి 9 దాకా. మళ్ళీ 9లో దిగి DCM నడిపిన ఇక్కడ ఇబ్రాహీంపట్నం రోయల్ పీడ్స్ ఉంటుంది. అది అయిపోయినాక ఇంటికి పోయి నేను ఏ లారీలు నడపా ఏ ఆటోలు నడపానా ఊర్లలో తిరిగి ఆటో కొనుక్కున్నా. ఇక ఇంటికానే ఉన్నా. ఆ ఆటో ఇంటికానే నడుపుకునేది ఆటే మాలు మరిగూడెం నడిపి ఇక అప్పుడు చిన్నగా 2014 దాకా అయినాక లగ్గం అయిందా? అవన్ పట్టుకొచ్చినాం. ఇక అవన్ పట్టుకొచ్చినాక మళ్ళా తర్వాత మళ్ళా పోరాటాలకు వచ్చిన. మళ్ళా ఏమేం పోరాటాలు చేసిండు తల్వార్ తాత? పోరాటాలు అంటే ఇక పోరాటాలు ఎట్టుంటాయిరా, ఈ అంబేద్కర్, కాన్సీరాము, పూలే ఈ బహుజనులు ఒక రాజ్యం ఎట్టు రావాలనే ఇళ్ళకి వచ్చింది. ఇక తాత ఇళ్ళకి వచ్చి ఇక మంచిగానే అసలు ఈ దేశం మీద మనం ఎవరు, మనం ఎందుకు వచ్చినాం, మనిషిగా మనం ఎందుకు వచ్చినాం అనేది ఒకటి ఇక బాగా ఇక తాత సుదీర్ఘంగా కిందికి పోయింది. ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా రాజకీయాలు అంటే ఏందో సంగతి ఏందో తెలుసుకున్నాం. దొంగవడు దొరవడు ఎవడి కోసం ఎవరు వెనుక ఏమున్నది అనేదే ఈ తాత 2023 దాకా దీన్ని 14 నుంచి 2023 దాకా అధ్యయనం చేసిన, పట్టుకున్నా పూర్తి అంటే మొత్తం లెక్క అంతా లెక్క పట్టుకున్నాక 2023లో ఇక తాతగా బయలుదేరిండు బయటికి. అప్పుడు కొప్పురాముల తాతగా బయటికి వెళ్ళిండు. 1 సంవత్సరం అట్లా అయిపోయినాక ఏం చేసిన, ఈ కొప్పురాముల తాత అంటే నాకైనా ముందర రాముల తాత అని తెలియదు మనకు. రాముల తాత అని పెట్టుకున్నాం. ఇంకోళ్ళూరు అని తెలిసింది. తెలియక పెట్టుకుంటాం గారా అని మళ్ళీ ఏం చేసిన కొప్పురాముల తాత అని పెట్టిన. ముందర కొప్పు అని పెట్టిన, ఎందుకంటే మా ఇంటి పేరు అదే, మా నాయన పేరు అదే, కొప్పురాముల తాత అని పెట్టిన. మళ్ళా కొన్ని రోజులు అయినాక ఇట్లా ఇటువంటి వాళ్ళు కలుస్తారుగా, ఏమో తాత నీ మాటలేమో ఫైర్గా ఉన్నాయి, కొద్దిగా పేరు మాటలు తగ్గట్టుగా ఏదైనా పేరు ఉంటే చూడపోయినా అన్నాడు. ఓ పెద్ద మనిషి ఉండి మరి ఏం పేరు పెడితే బాగుంటుంది అటు ఇటు అని ఇక కొన్ని పేర్లు అనుకుంటే పోయేవారు కదా. ఆయన తల్వార్ తాత ఎట్టుంటది అన్నవాడు. తల్లి ఇది జబర్దస్త్ ఉంది, జపాటుగా నీ మాట పేరు మీద పెట్టా అంటే పెట్టి ఇది ఎట్టుంటదన నా మనవానికి చెప్పిన తన పెడనే పెట్టిండు తల్వార్ తాత అని. ఇక ఆ నుంచి మాటలు అయితేనే ఉన్నాయి, పేరు అయితేనే ఉంది. ఇక తల్వార్ తాత అందరికి పోయి ఇటువంటి మనవాళ్ళు తెలంగాణలో ఏ మా తాత అన్నాడు. తాత ఎట్టొచ్చిందంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ మన తీన్బార్ మల్లయ్య ఉంటాడు కదా, ఆయనకు మించిన జర్నలిస్ట్ లేరు, ఇక్కడ లేరు, ఇక లేరు, ఆ తెలంగాణలో లేరు. అంటే ఏ రకంగా ఎట్లనో ఎట్టయినా ఆయన కంటే మించినోడు లేడు, ఇక నేనే అనే వ్యవహారం ఉండేది. ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం నేనే ఆట ఆడుకున్న ఒక్కొక్కరిని కేసీఆర్నే మొత్తం ఆట అనుకున్నా మునగాడు. అయితే మునగా ఇక నీకు మించినోడు అవ్వలేడా, నీ సంగతి నేనే చూస్తా అనుకోని ఆయన లెక్కలంతా తెచ్చిన తల్వార్ తాత. ఈ తాత ఆయన ఆధారాలతో తెచ్చి గుండుకు గట్టేసి గుండుకి నిలబెట్టి ఎడమకాలు అందుకొని అప్పుడు ఒక్కొక్క లెక్క అడిగిన ఇట్లా దీనికి జవాబు దమ్ముంటే నాకు సవాల్ ఎదురుదాన్ని. ఎవడొచ్చిండు దొంగలంతా ఫోన్లు చేసి బెదిరించారు. ఏమనుకుంటున్నావు రా, ఏం సంగతి, ఉండాలనుకుంటున్నావా, పోవాలనుకుంటున్నావా, మళ్ళీ గురించి మాట్లాడతావా, నీకు ఏమెరకరా అంటారు. ఇంకా గిట్లా గిది వచ్చినాయి. ఇక ముసలాన్ని కూడా చూడకుండా నన్ను బెదిరిస్తున్నారు. కానీ ఇప్పటికి నడుస్తున్నాయా? ఇప్పటికే వస్తూనే ఉంటాయి. ఇప్పుడు వస్తే నేను ఊకుంటా అంటారా. నేను మళ్ళీ అయితే నా చుట్టమా లేకపోతే నా ఊరు పక్కల ఊరా, నువ్వంటే కోపం ఏం లేదు, కానీ నిజం చెప్పాలిగా. తప్పు నీ కోసం ఏమన్నా స్వార్థం కోసం ఆడుకోవాలి, అది కొద్దిగా ఉండాలి. రూపాయల భారానంత తప్పు ఉంటుంది, శారానంత కూడా ఉండదు. రాన్లా 5 పైసల వంతు కూడా నిజం ఉండదు. ఈ మాటలను కళ్ళబొల్లి మాటలు చెప్పి ఉసిగొల్పుకుంటా రాజ్యం మొత్తం గాయి పట్టిస్తే వాక్చాతుర్యం ఉంటది. ఆ చాతుర్యం ఈ తాత పట్టుకుంటాడు. వాకు గీకి అన్ని పట్టుకొని ముళ్ళ కట్టి మూట కట్టి ఏడేళ్ళు ఆడేసి వస్తా. అందుకనే వచ్చిండు తల్వార్ తాత, ఊకే రాలే కాదు. ఇంట్లో ఉండే అరాచకాలు చూసి వచ్చిండు. రావాలనుకుంటే 2016-17 వచ్చేటోనే
కానీ ఎందుకు అవసరం లేదులే ఉంటే మంచిగా చేస్తాడు కదా. ఓ జర్నలిస్ట్ తెలంగాణలో ఉండి బహుజన రాజ్యం అంటుండే మల్లయ్య 7200 అంటుండే. ఓ కొడుక చెరుకు సుధాకర్ అంటుండు, కోదండరామరెడ్డి అంటుండు, బీజేపీ పార్టీ అంటుండు, కాంగ్రెస్ పార్టీ అంటుండు, అంత రాజ్యమే వస్తుంది అంటుండు. అనుకున్నాం కానీ ఇన్ని ఈ లంగా మాటలు మాట్లాడి ప్రజలను ఆగం చేస్తారా అనుకోలేం మనవరాల. నేను ఎప్పుడైతే కన్నా కడుపుల ఇది ఎక్కడ పోతుంది ఇది ఒక్కసారి ఒక్క పదము అలవాటు అయింది అనుకో రాజ్యానికి ఒక తరం వెనుకకు పోతుంది. అట్లా ఉంటుంది మరి. ఇది ఈ దొంగ జోరపడ్డాడు గంజాయి మొక్క అంటారుగా. ఇప్పుడు ఎన్నో మొక్కలు ఉంటాయి మంచివే, అందులో ఒక్కటే ఉంటుంది 10 ఈ మంచి దాంట్లో వదిలిపెట్టి గంజాయి దాని గురించి మాట్లాడతారు అంతా. అందుకని ఇప్పుడు మంచి వాళ్ళు ఎంతోమంది జర్నలిస్టులు ఉన్నారు, మంచి చెప్తుళ్ళు ఎట్లో చెప్పేటోళ్ళుగా, వాళ్ళందరూ వదిలేసి ఇండియా మాట్లాడరు. అంటే గంజాయి మొక్క లాంటి కాబట్టి నేను వచ్చిన నీ దొంగ అరాచకాలు మంచివి చెడే అన్ని బయట పెడతా బిడ్డ, నేను ఒక్కనే తలవారుతాను. చాలా మంది పెట్టవచ్చు కానీ పకడ్బందీగా నేనైతే నీకు నేనే నువ్వు ఏడికి పోతావు. కొన్ని ఉండే మంచివి ఇంకో కొన్ని ఉన్నాయి, అవి బయటికి తెద్దాం అనుకున్నా. ఈ జర ఎక్కువ వేలతో తెద్దామని అనుకున్నా. ఒకటి బంజారాయిల్ చరిత్ర ఉంది, ఒకటి చిన్నది గిట్లా బంజారాయిల్స్ లో ఉంటుంది ఆ చరిత్ర. మరి ఎవరు తేలే, తాత తెస్తాడు ఎన్నడో ఒకనాడు తెచ్చి మూట పెడతా. బంజారాయిల్స్ లో మరి ఇదేందే ఇది ఇంత ముద్దుకుందా అని అడుగుదాం అనుకుంటున్నా కానీ జర టైం ఉంది నాకు, అందుకని చూస్తున్నా. ఉన్నాయి అన్ని 45 మంది రెడ్డిల సంగతి ఏందో చెప్పమన్నా. జై బీసీ అని ఇప్పుడు అన్నావు. బీసీ అంటే తప్పులేదు, బీసీ నువ్వేంది నీకంటే ముందు ఉన్నోళ్ళు కూడా అలా కూడా అడ్డుపడ్డా. బీసీ రాజ్యం రావాలి, బహుజన రాజ్యం రావాలని అందరు కోరుకుంటారు, నువ్వేంది ఒక్కనివి. కానీ 45 మంది రెడ్డిలకు ప్రచారం చేస్తావు, 45 మంది రెడ్డిల కాడ తిరుగుతావు. యశస్విని రెడ్డి కాడికి పోయి యశస్విని రెడ్డిని పట్టుకొని చాగలి ఐలమ్మ వీరనారి వారసురాలు ఏమనుకుంటారు ప్రజలారా, మీరు అందరు ఓట్లు వేయర్రి మన వీరనారి చాగలి ఐలమ్మ కన్నాడు రెడ్డిని పట్టుకొని. మళ్ళా ఎలక్షన్ అన్ని అయిపోయినాక ఏమంటాడు, మీరు రెడ్డిలంతా ఎంతరా మా ఉచ్చదాగల రెడ్డిలా అంటాడా. అంటే నువ్వు ప్రజలని ఏం చేసినట్టు ప్రచారం చేసి గెలిపించేది నువ్వే, ఈ ప్రజలందరినీ మాయమాటలు చెప్పి తాకట్టు పెట్టి ఓట్లు వేపించేది నువ్వే. మళ్ళా తెల్లారి వరకల నాలుక తడి ఆరిందో ఆరలేదో జై బీసీ బీసీ రాజ్యం రావాలని మళ్ళీ ఇటు తిప్పినావు. మళ్ళీ ఏడ పెడతావురా, మమ్మల్ని ఏడ బొంద పెడతావురా. నువ్వు చేసే ఉద్యమం ఒక్కటి ఏది మొదలు వెళ్ళిందో చెప్పానే నేను అంగిలాగా సిద్ధాంతం ఏంటి బాయ్ ఇట్లాంటి వాటి మీద ప్రశ్నిస్తాడు తలవారుతాడనా. ఆయన అనేది ఏమిరా తినుబారు మళ్ళీ ఎందుకు రా నీ కింద లొల్లి, ఏమిరా తినుబారు మళ్ళీ ఎందుకు రా నీ కింద లొల్లి, చింతపండు నవీనుగా ఊక పండు కోరాదురా, 7200 పేరు చెప్పి తిప్పినావు, మాల మాదిగల పిల్లలతోని పాదయాత్రలు చేసినావు, లంగ మాటల బారాదురా ఉరి దొంగ మళ్ళీ బ్రోకర్ మాటల బారాదురా చింతపండు నవీన్. ఆయన కోసం పాటలు కూడా రాసిపోయింది కానీ ఎందుకంటే ఈ లంగా మాటలు ఎక్కడ ఎందుకే మరి నీకెందుకు నచ్చలే? జనాలకు అందరికి మంచి ఎత్తండట, జనాల కోసం పోరాటాలు ఎత్తండట. ఏది మరి పోరాటం చేస్తే నేను ఏమంటాను ఇప్పుడు ఏమన్నా 7200 అన్నా ఎందుకు నడవలేదు కొనసాగలే, బహుజన రాజ్యం అన్నావు ఎందుకు కొనసాగలే చెప్పు నాకు. దీనికా కోదండరామరెడ్డి అన్నావు ఎందుకు సాగలే, చెరుకు సుధాకర్ అన్నావు ఎందుకు సాగలే, బీజేపీలో పోయినావు దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ పార్టీలోకి పోయినావు అది కూడా వస్తుందేనా మరి అదెందుకు కొనసాగలే, పోయినావు కాంగ్రెస్ లోకి వచ్చిన ఎమ్మెల్సీ అను మళ్ళీ అది కూడా ఉత్తది అయిందా, రాజ్యమే వచ్చింది నువ్వు ఎమ్మెల్సీవే కదా, పోయినావు ఎటనో అంటున్నావు కాంగ్రెస్ పార్టీ అది దొంగదా మంచిదా దాని తప్పుడు దాని వ్యవహారంలో నువ్వు గెలిచినావుగా, ప్రజలకు మంచి చేయాలనుకుంటావు నువ్వు అందులోకి పోయి కాంగ్రెస్ మీద గెలవలేదంట ఆయన పనితనం వల్ల అదే ఇక అంటారుగా మల్లయ్య అని ఎందుకు పెట్టినాకు ఆయన పేరు ఓడ దాచిన దాకానే ఏమంటారు ఏమో చెరువు దాటుతారటగా ఓడ ఎక్కి అవతలకు దాటిన దాకానైనా మల్లన్న అంటారట, అది దాటి కట్టేకగానే బొడమల్లన్న అన్నట, ఆయన ఓడమల్లన్న అడలేడు అన్నట్టుంది ఇప్పుడు ఆయన సామెత. అంటే ఎమ్మెల్సీగా టికెట్ తీసుకుంటావు వాళ్ళ దగ్గర పోయి కోమటిరెడ్డి ఎక్కరాడి కాడి పోయి నేను ఇది అడుగుదాం అనుకుంటున్నా మనవరాల నువ్వు కూడా అడుగు, నా ఆస్తి 2 కోట్ల రూపాయల ఆస్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి నేను ఇస్తున్నా అన్నాడు.
అసలు నీకెక్కడదు ఆస్తి అంగిలాగా సిద్ధాంతం అన్నోను వేనా 5 రూపాయలు అమ్మా అని ఏడుచు 5 రూపాయలు వేస్తే తీసుకున్నానువే ఇట్ట అని అడిగినోనివే 2 కోట్ల రూపాయలు నాకు ఆడ ఆస్తి ఉందని అదే ఎంకరెడ్డి చేతిలో పెట్టినావు. నేనేమంటా ఇప్పుడు ఈ 2 కోట్ల ఆస్తి ఎంకరెడ్డి దగ్గర ఉన్నాయా లేకపోతే ఈ ప్రజలకు నమ్మే ఉత్తద కాగితం చేతిలో పెట్టినావా? ఈ 2 కోట్ల వనకాడు ఉన్నాయి ఇప్పటిదాకా లెక్క చెప్పలే. ఒకవేళ ఉన్నాయి అనుకో అవి ప్రజలు ఇచ్చినాయి అనుకో 2 రూపాయలు 5 రూపాయలు 10 రూపాయలు ఆ 2 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అమ్మా మన ఎలక్షన్లలో తీన్బారు మళ్ళీ 2 కోట్ల రూపాయలు మనకు అప్పచెప్పిండు, ఇగో ఇవే 2 కోట్ల రూపాయలు పెట్టి ఇగో ఈ పేదలకు ఓ గిడ పేదలకు ఉంటారు కదా రోడ్ల పోయింటి వాళ్ళు వాళ్ళ కోసం ఈ ఆశ్రమం పెట్టినా లేకపోతే ఈ పిల్లలకు ఈ బడి కట్టించిన లేకపోతే పేదలందరికీ ఒక మంచి దవాఖాన కట్టించిన ఈ 2 కోట్లు ఇగోయా అని చెప్పాలగా. ఎంకరెడ్డి చెప్పడా నువ్వు చెప్పడా? టికెట్ ఇయ్య ముందుకేమో 2 పంగాలు చెప్పి ఒకటి నార్కటి పెళ్లికి కడతా ఒకటి నల్గొండకు కడతాడు ఓన్లీ ఎంకరెడ్డి. టికెట్ ఇచ్చే వరకాలు అట్టాటి నేను ఏమి నమ్మాలరా అన్న? నేను అడిగినా అన్ని పిచ్చివా లేకపోతే మంచివా మాటలుగా చెప్పు మనం అలా జర నువ్వనే చెప్పు. ఓనికి అర్థం కాలే మరి నీకన్నా అర్థమైతే నువ్వనే చెప్పు. నాకు ఎందుకు అర్థం కావు? అర్థమైతే ఏం మరి అర్థమైతే జై బీసీ అని ఈ లంగా అంటేనేమో అందరికి అర్థమైందట. జై బీసీ అని ఎప్పటి నుంచో 30 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్న ఆర్కృష్ణ ఏమట్టి నడవరట, జాదుల శ్రీనివాస్ ఏమట్టి నడవరట, వాళ్ళు పనికిరారట. మళ్ళా 10,000 కిలోమీటర్ల యాత్ర చేసి 5,000 కిలోమీటర్ల యాత్ర చేసి స్వరాజ పాదయాత్ర దేవాలని 10,000 5,000 ఆ తర్వాత 1,00,000 కిలోమీటర్ల యాత్ర రథయాత్ర అని పెట్టుకున్న డాక్టర్ విశారదన్ మహారాజు బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యం దేవాలే, ఎవరి వాటా వాళ్ళే తెచ్చుకోవాలి, మనందరం సబ్బండ కులాలు కలిస్తేనే ఒక రాజ్యం వస్తుందని ఆయన చెప్పిండు. వాళ్ళేమో అర్థం కారట, ఈ దొంగ అర్థమవుతాడు. నాకు ఇదే చిత్రమైంది. ఏంది ఇప్పుడు వాళ్ళు కూడా అదే అన్నారుగా, మరి వాళ్ళు మనుషులు గారా? నాకు ఇది ఒక్కటి చెప్తలేడు. నేను ముసలోని అయ్యి పట్నం వచ్చిన దీనికి జవాబు నీకన్నా దొరుకుతుందా? జర సమాధానం చెప్పు. మరి వాళ్ళకి ఎందుకు అర్థం కాదు? వాళ్ళు అయితేనేమో నడవరట. అంటే మరి నడవలేదంటే మీరు ఎట్లా చూస్తున్నారు అనేది కూడా కావాలి. ఆర్డినెన్స్ అనేది మంచిది కాదు కదా, అందుకే ఆర్డినెన్స్ కు వాళ్ళు జై కొడుతురు కదా, ఆర్డినెన్స్ కు జై కొట్టేటోళ్ళతో నేను ఎందుకు పోతా అంటారు. అంటే నాకు అర్థమవుతలేదు అమ్మా అమ్మగానే. ఇప్పుడు నేను అన్నా విశారదన్ అన్నా, జాదుల శ్రీనివాస్ అన్న, ఆర్కృష్ణ అన్న అనుకో. ఇప్పుడు ఆర్కృష్ణకు మధ్యలో పంచాయతీ పెట్టింది. నిన్న కవిత అంట. ఇప్పుడు ఆయనకు ఒక లెక్క పెట్టరు. కవితను ఒక మాట అన్నాడట. కవితను ఒక మాట అంటే ఆమె వెళ్ళి పెట్టిందిగా అంతా. నువ్వేం చెప్తావు? నేను చెప్తా ఇప్పుడు చెప్తా. ఈ మాట మధ్యన ఆర్కృష్ణ పెట్టింది. ఏమని పెట్టరు? ఇప్పుడు ఆర్కృష్ణ నాడు పోయి కవితకు కూడా చెప్పిండుగా, మద్దదే మంచిగా ఉద్యమం చేస్తుంది బీసీల పట్ల అన్నాడుగా. మళ్ళీ ఒకనాడు పోయి ఈయనకు కూడా చెప్పిండుగా, ఇటు దొంగ అయినా లంగ అయినా కానీ మనం ఇక బీసీ అంటుండరా, ఇక ఆయనకి చెప్పకపోతే నా బాండారం అన్ని ఏమేమో ఒకనాడు అన్నోడేనా, ఆర్కృష్ణ పొట్టు అన్నోడేనా. మళ్ళీ ఏమైనా అనగలరా అని ఆయన పెద్ద మనిషితో ఏమంటాడు, వయసు ఉన్నోను అయితే ఉడుకురాకటం ఉన్నోను అయితురా మళ్ళా నీ వెనక అందరం ఉంటాం బీసీ రాజ్యం అంటే వాళ్ళు అన్నారుగా. ఇప్పుడు ఈయనకి ఏం షరతు పెట్టిరంటే మల్లయ్య మన ఒక మాట అన్నాడు. ఆ మాట అన్నందుకు మల్లయ్య తప్ప కవిత పోయి దాడి చేపించిందని ఆమె మీద వేసారు. కవిత తప్ప అని ఈయన కాడ పెట్టిండు. ఇప్పుడు ఈ ఆర్కృష్ణ ఎవరి పేరు చెప్పాలి? కవిత అంటే కప్ప కోపం, ఇడుమంటే పాము కోపం అన్నట్టు అయిపోయింది కథ. అంతే కదా. ఇప్పుడు కవిత తప్ప అంటాడా మల్లయ్య తప్ప అంటాడా? నువ్వే వాళ్ళు తప్ప అంటావు. నేనా పక్క బద్మాష్ 420 గాడు ఏందే తప్ప అంట, ఏమైందే తప్ప అంట. ఎట్లా అంటే నువ్వు ఇప్పుడు నాడోడు ముసలోనో లేకపోతే కోళ్ళం మొగోళ్ళని పట్టుకొని ఏదైనా సామెత నవ్వుకుంటా అంటే అనాలి. అది కంచం పొత్తు మంచం పొత్తు అని ఎవరు అంటారు? మంచం పొత్తు అని తెలంగాణలో ఎవరు అంటారు? అట్లా అంటారా? మరి ఆడపిల్ల ఆమె ఉద్యమం చేస్తుందో, ఆమె వెలమదొర అయి ఉండి దొరసాన అయి ఉండి కూడా ఆమె ఒకటి చేస్తుంది అనుకో, ఆమెకి ఇష్టం ఉందా నీకు తెలుసుగా? ఆమె మంచిగా చేస్తుందా దొంగతనంగా చేస్తుందా నమ్మిస్తుందా అన్న సంగతి మీకు తెలుసుగా. నువ్వెందుకు మరి తెలుసుకున్నావు? నువ్వు జాగ్రత్తగా ఉండు. అయితే తల్వార్ తాత నేను నీ క్వశ్చన్ అడుగు. ఇప్పుడు అందరూ చేసేది బీసీల పోరాటమే. అవును, మరి అందరు కలుపుకొని పోవచ్చు కదా. ఎందుకు? మంచి మాట్లాడినావు తల్లి. అమ్మ బహుజన రాజ్యం రావాలనగానంట ఒక 2-3 సంవత్సరాల జోలి చెప్తారు చూడు. ఓయ్యా బహుజన రాజ్యం రావాలని ఆర్ఎస్ ప్రవీణ్ వచ్చిండు. బా వచ్చింది ఆ రాజ్యం, వచ్చింది అప్పుడే వచ్చింది. ఈయన ఈడంగా వెళ్ళగానే ఆయన ఆడంగా బాయ్, మందకృష్ణ ఆడంగా బాయ్,
విశారదన్ మహారాజు ఇడంగవే, ఆర్ఎస్ ప్రవీణ్ ఇడంగవే. వీళ్ళు ముగ్గురు తిరిగేటప్పుడు వీళ్ళు ఏమన్నారు తెలుసా? అంటే సమాజం, తెలంగాణ సమాజం అంతా ఏంది, ఆయన మందకృష్ణ కాలవాడు, విశారదన్ కాలవాడు, ఆయన కదరకృష్ణ కాలవాడు, జాదల శ్రీనివాస్ అమ్మది జిల్కర శ్రీనివాస్ కాలవాడు, ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కాలవాడు. మీరు కలవందే రాజ్యం వస్తుంది, బాగానే బహుజన రాజ్యం అంటారు అదేమో అప్పుడు అన్నారు వీళ్ళంతా, వాళ్ళందరూ అన్నారు. మరి ఇప్పుడు జేబీసీ అంటారుగా, మరి బీసీలు అందరు కలిసింది. బీఆర్ఎస్లో ఉన్న బీసీలు లక్షల మంది రాళ్ళనే ఆ పార్టీ, ఎందుకంటే 2 సార్లు ప్రభుత్వం ఉంది. మరి అందులో ఉన్న బీసీలను తీసుకొచ్చి జేబీసీ అనిపిస్తావా? కాంగ్రెస్లో ఉన్న బీసీలు అందరు వచ్చిరా, బీజేపీలో ఉన్న బీసీలు అందరు వచ్చిరా, వీళ్ళందరినీ ఎన్నడగలప. మరి వీళ్ళందరూ ఒకటే అయితే కదా రాజ్యం వచ్చేది. మరి నువ్వు ఈ 420 మాటలు, బ్లాక్మెయిల్ మాటలు, నీ వెనకాల 10 మందిని పెట్టుకొని జేబీసీ అంటే ఎట్టు వస్తుందా బూచుడి? దీనికి సమాధానం చెప్పు నాకు. వాళ్ళు అయితేనేమో మీరు కలుగురి అన్నావు, మరి నేనేమంట మీరందరూ ఫస్ట్ కలుగురి, 3 పార్టీలలో ఉన్న వాళ్ళు అందరం కలిసి తెద్దామంటారా? నేను నువ్వు వీళ్ళని ముగ్గురిని ఒక కాడ కొట్టలేను నువ్వు ఒక్కరివి జేబీసీ అంటే నీ వెనకంగా వలరు. ఏ పార్టీలో కూడా డేకని వాళ్ళు మొత్తం అటు ఇటు ఉన్నోళ్ళు వదిలేసిన వాళ్ళు ఉంటారు చూసినావు, వాళ్ళందరూ నేను వెనకంగా ఉన్నారు. ఇంతకు తప్ప కాదని చెప్పమని నాకు జవాబు ఉందా? ఇది కదా రాజ్యం రావాలన్నప్పుడు బహుజన రాజ్యం రావాలి, బీసీ రాజ్యం కావచ్చు, అది ఎస్సీ రాజ్యం కావచ్చు, ఎస్టీలు అందరూ కలిస్తేనే ఒక రాజ్యం వస్తుందిరా. ఇప్పుడు సరే 50 ఏళ్ల నుంచి 70 ఏళ్ల నుంచి రెడ్డి రావులు ఏలొచ్చు, అందులో పేదోళ్ళు ఇప్పటికీ రాజ్యం వాళ్ళదైనా వాళ్ళ దాంట్లో తక్కువగా 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు వాళ్ళు ఉంటారుగా, పేద రెడ్డిలు, పేద రావులు, కమ్మలు, వెలమలు ఉంటారుగా, 300 కాపులు, వాళ్ళని పట్టించుకోరు వీళ్ళు, వాళ్ళ దగ్గర కూడా రానిరా అంటున్నా నేను. మరి వాళ్ళ పరిస్థితి ఎట్టా? అందుకనే వాళ్ళందరూ కూడా కలుపుకో. వీడు అంటాడుగా, మీరు ఎంతరా పిడికాడు గారు, పిడికాడు గారు మీరు ఎంతరా అంటాడు. నువ్వు అంటే పిడికాడు లేరు, మీ ఓట్లు మాకెందుకు అంటే మాకెందుకు అన్న ఉందే రాజ్యం రా బోచుడి, రాజ్యం వందరా, పిడికాడు లేని ఉందే రాజ్యం. పిడికాడు లేని కింద నువ్వేట తిరిగినవురా? నీ ఇష్టం వచ్చినాడు తిరగలే, నీ ఇష్టం వచ్చినాడు తిరిగితే పాదాల కాడ కూర్చొని తపస్సు చేస్తే తపస్సు చేసాడు పాదాల కాడ కూర్చొని. అన్న విషన్న కొండ విశ్వేశ్వర రెడ్డిని పట్టుకొని విషన్న, మల్రెడ్డి రంగారెడ్డిని పట్టుకుని రంగన్న, పొంగులేటి శ్రీనివాసుని పట్టుకొని పొంగులేటి శ్రీనివాసరెడ్డిని నవ్వుతా మనవరాలా, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పట్టుకునేమో చిన్న ఆడే వాళ్ళ కాడ కూర్చొని బాంచ బతుకో ఏదో నమ్మిస్తే వాళ్ళు నమ్మి అయితే నూరు రా నాయన ఏదైనా కావాలంటే వాళ్ళు వేస్తే మెతుకు తింటివి, ఇవాళ గట్టిగా అవుతుంది, తిని బేమాన్ని ఎత్తాను. వెనకడ సాత్రం ఉండే, నేను అట్నే వేస్తా, పిల్లాడు తిని బేమాన్ని ఎత్తిందట అన్నట్టు. ఇప్పుడు వీడు వాళ్ళ దగ్గర తిరిగి నైట్ 12 గంటలకు మాట్లాడి పొద్దుగాల మాట్లాడి అందరి కాడ వేసినవి అన్ని జమ చేసుకొని మీరు రెడ్డిలు ఎంతరా పిడికాడు అని అంటాడు. ఈయన ఏమంటారా మైంది, ఈయన మాట నమ్ముతోడు ఎటం వచ్చాడు, ఈయన ముచ్చటేంది నాకు ఇప్పటిదాకా మనిషి అనేటోడు ఒక్కడు చెప్పలేదు జవాబు. చెప్పాలనా వద్దా? చెప్పాలి. ఎందుకు చెప్పలేరా? అంటే నువ్వు నిజమని ఒప్పుకున్నావా, లేకపోతే నేను అడిగిన మాట ఉత్తదా? ఎట్లా చెప్పు నాకు. ఇక మనకు మీ దోస్తు ముచ్చట పక్కకు పెడితే చెప్పు, మీ మునుగోళ్ళు ఎట్లా నడుస్తుంది? మా మునుగోడు చెప్తావారా? ఓ అయ్యా ఎక్కడి రోడ్లు, మా మునుగోడులో చూడాలని వచ్చి ఓనాడు రా పిలుస్తా, వచ్చి మీ అవ్వని ఇస్తా ఎమ్మటి, నువ్వు మీ అవ్వ నేను ఆంధ్ర కలిసి తిరుగుదాం. మునుగోడులో చూడాలి, ఒక్కొక్క రోడ్డు అద్దమూలిగా ఉన్నాయి, ఏడ ఉండే రాష్ట్రంలో. రోడ్డు మీద పయ్యలు నువ్వు వచ్చి కూడా నడవవు కిందంగా, నువ్వు నడవక నిలబడ్డా నువ్వే పోతావు. ఊరుకుడేనా అట్లా పోతుంది అంతే. అక్కడ ఎవ్వరు కొత్తగా వచ్చినా అసలు నేను నడుస్తున్నానా ఎట్లా పోతున్నా ఇట్లా పోతుంది అన్నట్టుంటాయి రోడ్లు. రోడ్లు అట్నే ఉంటాయి, ఇండ్లు చూడాలి, ఒక్కొక్కరి ఇండ్లు అబ్బాబాబా ఏం భవంతులు రా అనుకోవాలి. అటువంటి డెవలప్ ఉంది మా మునుగోడులో, ఎందుకంటే రాష్ట్రం అంతా ఆడికి వచ్చి మన రాజారాన్ని గెలిపించి వచ్చారు. అట్లా అప్పుడు రాష్ట్రం అంతా వచ్చితే ఒక్క సంవత్సరం ఏమో ఆయన ఎవరు ప్రభాకర్ రెడ్డి గెలిచిండు. రాష్ట్రం అంతా వచ్చి కూర్చున్నప్పుడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలిచిండు. ఇక ఆయన వెళ్ళి మళ్ళీ ఎటు వెళ్ళిపోయే వరకు అలా ఈయన బీజేపీలో ఉండే, అప్పుడు బీజేపీలోకి పోయాడు మన రాజన్న. ఉప ఎన్నిక తెస్తే లక్షల కోట్లు ఏ దేశంలో కూడా పెట్టలేదట ఇప్పటిదాకా. అన్ని దేశాల లెక్కలు చేస్తే ఇక్కడ మునుగోడులు అయిందట, ఒక్క మునుగోడులో. దేశాల ఖర్చు మొత్తం ఎన్నికల ఖర్చు గంత అయ్యిందిరా. ఎన్నికల కమిషన్ చూసింది కొన్ని కోట్ల రూపాయలు విచ్చడివిడిగా మనసులో
ఓట్లు పెట్టి మంత్రులు ఎమ్మెల్యేలు అధ్యక్షులు కౌన్సిలర్లు వచ్చి తిరిగి ప్రచారం చేసి లక్షల కోట్లు వాస్తుంటే చూసింది ఈ ఎన్నికల కమిషన్ ఏం చేయలే ఈ రాజ్యంలో ఏం బాగుపడుతుంది అన్నట్టు కమిషన్ ఏం చేయలేదు అంటున్నా నేను చూస్తావు నీ కళ్ళ ముందర ఒక దొంగ ఏం డెవలప్మెంట్ లేదు ఏం డెవలప్ ఏది చెప్పు చెర్లగూడ రిజర్వాయర్ అని రిజర్వాయర్ పెట్టినాడు రిజర్వాయర్ వచ్చింది 3000 ఎకరాల భూమిని గుంజుకోరు పేదలే వాళ్ళకి పైసలు కట్టించినవా ఇప్పటికి పైసలు కట్టించినవా ఇల్లు కట్టించినవా ఫస్ట్ గోడు ఏడుస్తున్నారు ప్రజాప్రభుత్వం 2 సంవత్సరాలు అయింది కొత్తది ప్రజాప్రభుత్వం ప్రజాపాలన ఏది ఇల్లు లేనికి ఇల్లు ఇచ్చిరమ్మ మొన్న ఇల్లే రాలే వానికి బేస్మెంట్ కాదే పునాది పోసేది కొబ్బరికాయ వచ్చిపోయేది ఏంది శంకుస్థాపన చేసి నా ఇల్లు వస్తలేదే అందరూ బేస్మెంట్ కట్టుకోరు నాకేందంటే జర్రాగా ఆయనకి ఇల్లు రాంది ఇంక ఏదో నమ్మించి పోసారు ఇటువంటి జరుగుతున్నాయి ఒక పిల్లర్లు పోసారు పిల్లర్లు పోసి ఇల్లు కట్టుకుంటారు వాళ్ళు కట్టింది వాళ్ళు చెప్పింది మళ్ళీ ఇల్లు కట్టినాక నడమన ఇంత మట్టి పోస్తారు కదా ఇంత లెవెల్ భవంతిరా మట్టి పోస్తారుగా అట్లా మట్టి పోసారట అది కొద్దిగా ఎత్తు అయిందట మట్టి కొద్దిగా ఎత్తు అయినందుకంటే ఇట్లా ఫోటో కొట్టాలంట వాళ్ళు క్యాప్చర్ చేసుకోవాలట ఫోటో ఆ గడ్డ ఎత్తు అయిందని క్యాప్చర్ చేసుకోలేదట ఇప్పుడు ఇల్లు లేదన్నారట ఇది ప్రజాపాలన ఎత్తిపోస్తానికి పోయేదానికి మళ్ళీ నేను ఎత్తుతానే సాఫ్ చేస్తా మళ్ళీ కొట్టమంటే అయిపోయి ఒక్కసారి తీసుకుంటుంది అది మళ్ళా చూద్దాం ఇది ప్రజాపాలన మోకాలకు బోడి గుండుకు లింక్ పెట్టినట్టే ఉంది ఇది కథ మరి ఇది ఎటువంటి ఇంట్లో ఇది కట్టించేటోడో కూడా ఆడు నిద్రపోయేటోడో కూడా నాకు అర్థమవుతుంది ఆ ఇంట్లో తలవారి తాత ఛానల్ పెట్టి ఎన్ని సంవత్సరం 2 అయింది అనుకో ఇప్పుడు ఈ ఛానల్ మీదనైనా మొత్తం లేకపోతే ఏమైనా పని చేస్తున్నవి ఏం పని లేదు తాత తింటాడు నవార మాంసం మీద అంతాడు ఏముంటది ఏం లేదు ముత్తది ఇట్లనే ప్రజలకు ఏడ అన్యాయం అయినా ఊక్కోను నేను మంచి గాని చెడు గాని పోతాం 100% మాట్లాడి వస్తా పోతా అంతే ఇక ఈ తాత గెటప్ జర పక్కకు పెట్టి మనం సంజీవ్ అయ్య ముచ్చట మాట్లాడుకుందాం ఎప్పుడు 2014లో అయిందా లగ్గం ఎంతమంది పిల్లలు 2 ఏం చదువుతారు ఇక ఆయన పెద్ద ఆయన ఒక ఆయన 3వ తరగతి అంతే ఇక చిన్న ఆయన ఓ 3 సంవత్సరాలు ఆయన మరి వాళ్ళు కూడా నాయన అంటారా ఈ గెటప్ లో రాను తాత అంటారు డాడీ వాళ్ళకి గమ్మతి అలా ఇష్టం ఎప్పుడేం పిలుస్తారో తెలియదు మరి అవ్వేం చేస్తుంది అవ్వ ఇక ఇంటికాడ చెప్తేగా ఇంత డబ్బు ఉంది కిరాణా షాప్ అవ్వతోటి మెయింటెనెన్స్ అంత అవ్వ మెయింటెనెన్స్ చేస్తుంది ఇంటికాడ ఏముంది కూరగాయలు ఇప్పుడు నేను పని చేయాలి ఇవ్వాలి ఇక ఇంటికాడ జర్ర 2 మళ్ళు ఉన్నాయి అవి బోర్ పోస్తే ఇంత తిండిమానం అయితే వెళ్తాయి కాకపోతే పోయిన సంవత్సరం ఈ సంవత్సరం బంద్ అయింది కాలం లేదు అవే బియ్యం పట్టించుకొని తింటానికి బియ్యం ఉన్నాయి ఇప్పుడు ఫ్లోరైడ్ ఎట్లుంది అటుకెళ్ళి అవి ఏముంటదిరా ఇప్పుడు కృష్ణ వాటర్ అవి ఇవో వస్తాయి కొద్దిగా తగ్గుముఖం కొద్దిగా కృష్ణ వాటర్ వస్తున్నాయి ఊళ్ళకి కానీ అవి నీళ్ళు పెట్టేటోడు చక్కగా లేడు మాది బోర్ నీళ్ళు కలుపుతాడు ఈ నీళ్ళు కలిపి 2 కలిపి పెడతాడు వాడు మునగాడు ఇంకా అయ్యో అది ఇంకా బాగుంది మా ఊళ్ళో ఈ దండాలు మంచిగా నడుస్తాయి ఎవరిని చెప్పుకుందాం ఈ బాధను కూడా తీర్చెట్టు కూడా ఉండే అంటే ఎవడు లేరు పేరుకు మాత్రమే ప్రభుత్వము మరి నీకు ఛానల్ పెట్టాలని ఎందుకు ఆలోచన వచ్చింది నాకు ఇగో ఈ అరాచకాలు చూసే నేను 100 చెప్తున్నా నేను 3 మళ్ళీ కానీ 420 కానీ చూసి 100% ఇలాంటి అరాచకం చేసే వెధవలు భూమి మీద ఎక్కువ అవుతారు రాష్ట్రంలో ఎక్కువైతే ఏమవుతుంది అంటే ఈ 93% ఉన్న సబ్బండ కులాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని బొంద పెట్టడం ఖాయం ఇటువంటి దొంగలు ఊడితే తిరిగితే అనేది నేను గుర్తుపట్టిన తాత ఛానల్ నడపాలంటే చిన్న కథ కాదు అవును నిన్నీళ్ళు పెట్టిన నాకు తెలుస్తుంది అవును ఒక టీం ఉండాలి ఎంతమంది ఉంటారు నాకు టీం ఇవ్వలేదు నా 2 మనవాళ్ళు ఉంటారు అంతే 2 మనవాళ్ళలో ఒక మనవాడు ఉంటాడు ఒక మనవాడు ఎప్పుడో పిలిచినప్పుడు వస్తాడు ఒక్క మనవడే ఉంటాడు నా కాడ అంటే మొత్తం నీతో కలిపి ఇద్దరమే నాకెందుకు పెద్ద పని ఊతదే మనవాడు నా మనవాడు ఫోన్లో చూస్తాడు వాళ్ళ కొడతాడు నా కాడ ఎక్కడ ఇవన్నీ ఇటువంటివి ఏమి లేవు ఉత్తగానే శలకల కూర్చుంటా బాయ్ కాడ ఓ చెట్టు కిందనో శివ కిందనో గుండు మీదనో కూర్చుంటా అంతా చూసుకుంటూనే ఉంటా అరుచుకుంటూనే ఉంటా గింతే అరుచుకునుడు మాట్లాడు అరుచుకునుడు ఒవ్వని నాకు ఈ పార్టీ ఆ పార్టీ అనేది లేదురా మళ్ళీ ఫస్టే చెప్తున్నా నేను పార్టీలకు చేయను ఎవరు ఇష్టం వాళ్ళది కానీ నేనైతే చేయను వాళ్ళ మంచి చేస్తారు కదా ఎవరన్నా 3 పార్టీలల్లో మంచి చేసి అది ఏదైనా కానీ నాకు అనవసరం ప్రజలకు సంబంధించి ఒక గీడ మంచి కార్యక్రమం చేసినట్రా దండం పెట్టిపోతా చెప్తా నేను పలానా పార్టీ వాళ్ళ విషయం తర్వాత కానీ ఈ రోజు అయితే మంచిగా చేసిర్రు అని చెప్తా మళ్ళీ అది ఏదైనా కానీ
చెడు చేస్తే మాత్రం ఊకోను మళ్ళా మంచి ఎంత చెప్పినా చెడు ఇంకా అంత డబల్ చెప్తా అట్టుంటది నాది అందుకనే విషయంగా నడుస్తున్నా మొత్తం మీద ఎన్నడన్నా ఇబ్బంది అబ్బా ఎందుకు పెట్టినరా ఈ ఛానల్ అనిపించిన సందర్భాలు ఎప్పుడన్నా ఉన్నాయా తాత నేను అట్టేం అనుకోలేదు అంటే నేను నా విషయం ఒక నిజాన్ని చెప్పాలనుకునే రీతిలో వచ్చిన అంతేగానే నేను ఒక ఛానల్ పెడితే కొన్ని పైసలు వస్తాయేమో లేకపోతే పెద్ద పేరు అట రాలే నేను దొంగలను అంతమొంచడానికే ఒక నిజం చెప్పడానికి వచ్చిన నాకున్న ఒకటే ఒక ఆప్షన్ కదా ఒకటే నిజమే చెప్పాలి నేను ఎట్లా పెట్టి నేను ప్రశ్నించాలి అన్నది నువ్వు ఇప్పుడు ఏమంటారుగా అది చేసుకోరి సబ్స్క్రైబా చేసుకోరి అంటారుగా షేర్లు చేయరు సబ్స్క్రైబ్ చేసుకోరి అని నాకు చేసుకోకుండా ఒకటే నా మాట ఇంటే చాలు అదే నా పని మరి నీ మాట పోవాలంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలి వాళ్ళకి అర్థం కావాలి నేను అడగాను అనుకుంటా ఓసారి కానీ ఓసారి అడగాను అమ్మ అన్నం పెట్టుకంటే మీ తాతను 10 మందికి పరిచయం చేయరయ్యా మనవాళ్ళు మనవరాళ్ళు అని చెప్తా అప్పుడప్పుడు చెప్పమంటాడు నా మనవాడు ఏ వద్దు తాత నువ్వు అట కాదు అనాలే మనం అనాలంటే నేను మరి కొంతమంది చూస్తారు అది వేయాలని తెలియదు ఎట్లా కావాలి అడుగుదా అంటే అప్పుడప్పుడు అంటున్నా కింద మీద అవుతుంది పానం అంతేనా ఇక మరి నాకు ఎందుకంటే కడుపులో ఇష్టంతో వస్తానేమో చేసుకోరా అని చెప్పు గట్టిగా నేను అది కాదా మళ్ళీ నేను అనకపోతే వాళ్ళు ఏమనుకుంటారా అని ఎట్లా చేసి జర చెయ్యురమ్మా అని అడుగుతా అంతే నేను వచ్చింది మాత్రం నిజమేరా నిజమే నిఖాతుగా చెప్పాలి వాడు ఎవ్వడన్నా కానీ అంటున్నా నేను ఈ రాజ్యంతో ముడిపడి ఉండని ఆ రాజ్యంలో మొనగాడయి ఉండని రాజ్యం వాడి చేతులు ఉండని నా నిజం బయటికి వెళ్ళాలని మనిషి దేనికి భయపడతాడు సావుకు భయపడతాడా అంతే కదా పెద్దగా భయపడేది అసలు మొత్తం భయపడేది ఒకటి ఏంది అది అదొకటేగా ఆ ఒక్కటి కూడా నేను వదిలేసుకున్నా నేను అంతకంటే పెద్ద భయం ఏముంది ఇక భయం ఏముంది ఇక నాకు కొడతారు చంపుతారు దాడులు చేస్తారు ఈ ప్రభుత్వము సమాధానం లేకుండా ఈ ప్రభుత్వంలో ఉండే ఏ నాయకులను ఉండొచ్చు రాజకీయంగా చేసిన మీద తప్పొప్పులు బయట పెడుతున్నప్పుడు ఎదుర్కోలేక ఈ దొంగలు ఈ రాష్ట్రంలో చేయాల్సింది ఒక్కటే ఏం చేస్తారో చెప్పనా చెప్పలేక సమాధానం లేక ఒకటి దాడులు చేసుడు 2 చంపుడు ఈ 2 తప్ప ఇంకేమైనా వస్తే చెప్పమని నాకు ఈ ప్రభుత్వం చేయమని ఈ రెండింటికి మొనగాళ్ళు నేను ఒప్పుకుంటున్నా అయితే తాత మరి ఆమ్దాని ఏమో ఉంటది కదా గవ్వరి రకాలు లేదు గడియం రికాం లేదు అన్నట్టు ఏం ఉండదు కదా మరి ఇంట్లో ఏమన్నారా అంటే ఎప్పుడన్నా కష్టపడి పెట్టినట్టు గాని ఇబ్బంది పెట్టినట్టు గాని కసుబుస్సులాడు అంతా నీదేనా మొత్తం అంతా నీదే ఇక మీ అవ్వ ఒక బీఈడి చేసి చదువుకుంది మేనవనేమ మా అమ్మోళ్ళ అన్న బిడ్డ కాబట్టి ఇక ఆమె చదువుకుంది కాబట్టి ఇంటికాడ ఏదో అట్లా ఉండాలి కాబట్టి నా పిల్లలకి ఇప్పుడు ఏమంటారు ఇద్దరు చిన్న పిల్లల వాళ్ళకి ఏది కొనియాలన్నా రోజు 50, 60, 30, 40 అవుతాయి మరి 50, 40 నేను ఏం పనికి పోతున్నామని తెచ్చి ఏం లేవుగా ఉన్న ఆటో ఒకటే షెట్ కింద పెడితే ఇంకొక ఆటో ఒకటే తమ్ముడు నడుపుతాడు ఇంట్లోకి అది ఇది అనుకో మరి పిల్లలకి అది ఇది కావాలంటే అందుకని ఒక డబ్బా పెడితే ఇక ముత్తూడు ఫైనాన్స్ ఉంటుంది కదా లెక్క అది మనకు ఉంది ఇక అది చూసుకుంటామే అది పెట్టుకుంటామే ఇంకా అలా ఆరామ్సే నన్ను ఏమన్నారు ఇక నేనే అటు ఇటు పోతానంటే అప్పుడు 100, 200, 300 అవిస్తుంది అంతే ఇంకా అంతకంటే ఎక్కువ రైట్ తాత ఇంతగానం పోరాటం ముందడు కొనసాగుతున్నావు ప్రజల పక్షాన మరి ఏడుదాకా నీ పోరాటం ఎందాక పోతావు ఏడుదాకా అంటే అన్యాయం జరగకుండా ఉండాలి ఒకటి రెండోది రాజ్యం కోసం ఎవరైతే బహుజనుల రాజ్యం కోసం సబ్బండ కులాల రాజ్యం కోసం ఎవరైతే ఉద్యమం చేసి ఆ దిశగా పోతారో వాళ్ళకి మద్దతుగా ఉంటా వాళ్ళని బట్టి ప్రయాణం కూడా చేస్తారు రైట్ తాత ఇట్లనే ముందడికి పో ఇట్లనే మంచిగా కొనసాగించు ఏం చెప్తావు ఇంకా ప్రాణం అయితే నిమ్మలంగా కాపాడుకో ప్రాణం మంచిగానే చూసుకుంటున్నా మంచిగానే ఉంటున్నా నేను మంచిగా ఉంటేనే ఇవన్నీ చూసేది మళ్ళా ఇవన్నీ చూసుకుంటేనే ఇట్లా ఒక రాగం అందుకుంటావా ఏదో పాటతో బాగా వైరల్ అయిన మాట నడమల ఇక పాటల జోలికి పోతే అప్పట్లో ఉండేది జోరుగా మంచిగానే కానీ ఆ పాటలు మీకు ఏం అర్థం అవుతుంది మరి ఎందుకు అర్థం కాదు బరాబర్ అర్థమైతుంది అంతేనా ఏంటంటే పట్నం అర్థం కాకపోతే నువ్వు అర్థమయ్యేటట్టు చెప్పాలి అట్లా అంటున్నావు ఇక అది ఏంటంటే నేను ముసలోని మనవరాల పాటలు ఎట్టుంటాయి అంటే ఇక అప్పట్లో వైరల్ అంటే ఏం పాట అంటే అది భార్యాభర్తలు అనుకుంటారట ఇద్దరు భార్యాభర్తలు అంటే ఈయన బయట ఎక్కడో మళ్ళీ తిరిగి వస్తుండట ఆమెకు అనుమానం వచ్చింది
ఆమె అనుమానం వస్తే ఏంది ఈయన బయట బయట తిరిగి వస్తుండు ఏం సంగతి అనుకుందట. కానీ ఆయన వస్తే ఎదురుగా అడుగుతుందా? అడగలేక ఆయన వస్తాడుగా, ఆయన ఇంట్లోకి వచ్చినప్పుడు అంటుందట ఏమని, చిలుకలు చెలరేగి దూలాలకెక్కంగా మూరానికేమన్నా మోసమా రాజా సందామామయ్యలో సక్కని రంగారామయ్యలో, అయ్యో సందామామయ్యలో సక్కని రంగారామయ్యలో. బీపీటు బియ్యం బిర్యానీ వండగా సగం బిర్యానీ పోయి సౌత్ ఇల్లు చేరాను సందామామయ్యలో సక్కని రంగారామయ్యలో, అయ్యో సందామామయ్యలో సక్కని రంగారామయ్యలో. చెడిసాప చదరగా చూడేడా వాయగా మచ్చనలుగా సౌతి మందులు పెట్టాను సందామామయ్యలో సక్కని రంగారామయ్యలో, అయ్యో సందామామయ్యలో సక్కని రంగారామయ్యలో. నీశిలిక పలుకుల్లా నన్ను వలకరియరా సందామామయ్యలో సక్కని రంగారామయ్యలో, అయ్యో సందామామయ్యలో సక్కని రంగారామయ్యలో. గడిగట్టి కట్టాలు మన ఇంట్లో ఉండగా గుట్ట కట్టల కెలక్కున మేల రాజా సందామామయ్యలో సక్కని రంగారామయ్యలో, అయ్యో సందామామయ్యలో సక్కని రంగారామయ్యలో. ఇది ఈ పాట కూడా వైరలేనవా తాత? ఏదో ఇక తాత అట్లా వాడిండు. తాతని వాడితే తాతని లావట్టి ఆడ పాటలు కూడా మంచిగా వాడుతాను, గొంతు కూడా మంచిగానే ఉన్నది, పాటలు కూడా మంచిగా పట్ల వాడేది. ఆ తరబుత్తర ఏం వాడతలేవు, మంచిగానే వాడతాను. ఏంటంటే అప్పుడు కమ్యూనిజంలో చేసినాం కదా కొద్దిగా, అప్పుడేం పాడేది అప్పుడు నేనేమో ఏమంటారుగా సింగరు ఇట్లా పాటలు పాడుతా అట్లా వాడపోయేది, అంటే సింగిల్ కూడా పాటలు వాడపోయేది. ఇక నేనేమన్నా ఉంటే అందులో ఒక ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఒక స్కిట్ ఉంటుంది అని ఒక కథ, ప్రజలకు కథలు ఉంటాయి కదా అలాంటివి. ఇప్పుడు అప్పట్లో కమ్యూనిస్టు పోరాటాలు అంటే ఎట్లుంటుంది, దొరలు అది ఇది ఆ కథ, అది వీర తెలంగాణ వీధి నాటక అని, వీర తెలంగాణ ఒగ్గు కథ అని, దొర బాంచం దొర అని కాలు దొర ఏమిరా దొరలు ఎట్లున్నది, దొర నేను కాలు మొక్తే దొర బాంచన్ అని, అంటే అప్పట్లో కొన్ని ఉండేది అనమాట ఆ పాటలు, అటువంటివి పాడేది నేను. గొల్లొల్లో ఎందుకై గొర్రె నివాలే కమ్మారి కుమ్మారి సగల జాతులే గొల్లొల్లో ఎందుకై గొర్రె నియాలే కమ్మారి కుమ్మారి సగల జాతులే మాలలో మగలు డప్పులు కొట్టాలే చెప్పులు కుట్టాలే దొరవచ్చ పాటలో ఎవడు ఎదురు రాకూడదు, దొరకు దండం పెట్టాలే, దొరకు నజరానలు ఇవ్వాలే, ఇలా దొరకు సాక్షాత్గా నమస్కరించేది. ఒకరోజు దొర పాలేరు రామిగాడు అప్పు కట్టలేదని ఎండలో వంగబెట్టి చిత్ర హింసలు పెడుతుంటే రామిగారి భార్య లక్ష్మమ్మ పోయి దొరలు పాదాల మీద పడి పటేలా నీ దండం పెడతా అని కాళ్ళ మీద పడ్డది. అప్పుడు దొర ఏమంటుందో వస్తే లక్ష్మమ్మ అని ఇలా జాడేసి తనితే లక్ష్మమ్మ పోయి అంత దూరంలో పడ్డది. అప్పుడు ఏమంటుండో, ఏయ్ నీ మొగడు అప్పు కట్టనందుకు కాదు లక్ష్మమ్మ, నీ మొగడు బాకీ కట్టనందుకు కాదే, అన్నం ఇన్ను కానకుంట తోలు చెప్పులు వేసుకొని కిర్రి అనుకుంటూ నాకు ఎదురు వస్తాడా ఎండలోన వంగబెట్టి బండరాని ఎత్తిచ్చి కచ్చీర్ల దోమిచ్చి కామరాను తీస్తా అని లక్ష్మమ్మ అప్పుడు జాడిచ్చి తంతే అంతలో పడ్డది. ఇటువంటి వాడేదా ఇలాంటివి కొన్ని చెప్పేదిరా, కథలు చెప్పేది, ఇన్స్పిరేషన్ ప్రజలకు మరి చైతన్యం తీసుకురావడానికి. సూపర్ తాత, ఇట్లా కూడా మంచిగా ఉన్నది, ఇట్లా కూడా కొనసాగించు, ఇది కూడా బంద్ పెట్టకు తాత. నువ్వైతే మస్తు మంచిగా ప్రశ్నిస్తాను, మంచిగా అడుగుతాను, కడిగి పారేస్తాను, అట్లనే ముంగడిపోవాలని మా ఛానల్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా తాత. అడగంగానే ఆడికేలి ఇడి దాకా వచ్చినావు, కట్టమో నట్టమో ముఖాల నొప్పులు పెట్టుకొని. కానీ థ్యాంక్ యూ తాత, ధన్యవాదాలు రా.
నా మనవరాలు కూడా ఇంత దూరం పిలిచినందుకు కాదనుకుంటా నేను కూడా వచ్చిన నా మనవరాలు ఛానల్ కూడా మంచిగా ముందుకు తీసుకుపోవాలి. మీరు అందరూ నా మనవాళ్ళు నా మనవరాళ్ళు నా సబ్బండ కులాలు నా మనవరాల్ని ఒక్కదాన్ని ముందుకు తీసుకుపోవాలి. మీరు లేకపోతే మేము ఎక్కడ, తాత ఎక్కడ, మనవరాలు ఎక్కడ, మీరెక్కడ. అందుకని మనందరం ఎప్పుడు కలగలుపులతోటే ఉండాలని ముందుకు ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుతూ ఇప్పటిదాకా మీరు అందరూ చూసినందుకు మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని కూడా కోరుతున్నాం. ఓకే.